ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రియ సహోదరి సహోదరుడా, మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మేము మీ కొరకు తప్పక ప్రార్థిస్తాము. ఈ రోజు దేవుని జీవవాక్యము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 23వ వచనము. మీరు క్రీస్తువారు. 1 Corinthians chapter 3 verse 23. You belong to Christ. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు క్రీస్తు వాడవు, నీవు క్రీస్తు దానవు. క్రీస్తు నీకు గొప్ప వాగ్దానం ఇచ్చాడు. ఆయన తన రాజ్య వారసులుగా సదాకాలం ఆయనతో కూడా ఉండేటువంటి సహవాసాన్ని నీకు వాగ్దానంగా ఇచ్చాడు. కాబట్టి నీవు క్రీస్తు వాడవు, నీవు క్రీస్తు దానవు. అంతేకాదు, ఆయన వాగ్దానం నీవు నిలుపుకోవడానికి ఆయన ఆజ్ఞలు కూడా జారీ చేశాడు. నీవు మారుమనస్సు పొందాలి, రక్షణ పొందాలి, వాక్యానుసారంగా జీవించాలి, ఆయన నీతిని నీవు పొందుకోవాలి, ఆయన నిర్దోషత్వాన్ని నీవు పొందుకోవాలి. ప్రియ దేవుని బిడ్డ, నీకు ఇవ్వబడినటువంటి వాగ్దానం లేక ఆశీర్వాదం పొందుకోవాలని ఇష్టపడుతున్నావా? అయితే నీ మైండ్ మారాలి, నీ మనస్సు మారాలి. అప్పుడు నీ జీవితం మారుతుంది. నీ మైండ్ మనస్సు మారాలంటే యేసయ్య వాక్కు నీ మైండ్లోకి, నీ మనస్సులోకి వెళ్ళాలి. యేసయ్య వెలుగు నీ లోపలికి వెళ్ళాలి, నీలోని చీకటి బయటకు వెళ్ళాలి. అప్పుడు నీవు క్రీస్తు వాడవు, నీవు క్రీస్తు దానవు. మై డియర్ ఫ్రెండ్, you are not your own, for you were brought with a price. So you belongs to Christ. Glorify God, the Lord our Jesus Christ in your body. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నీ క్రియలతో, నీ మాటలతో, నీ ప్రవర్తనతో క్రీస్తును మహిమపరచు, క్రీస్తుకు సాక్షివై జీవించు. ప్రార్థన చేసుకుందాం, ఏకీభవించండి. యేసయ్య, ఈ రోజు మాకిచ్చిన జీవవాక్యమును బట్టి నేను స్తుతిస్తున్నాము. తండ్రి, నీ వాగ్దానమునకు మమ్మల్ని వారసులుగా చేసినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు. యేసయ్య, ఈ రోజు జీవవాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ నీవిచ్చు ప్రతి ఆశీర్వాదం పొందుకొనుటకు, నీ బిడ్డలుగా నీ రాజ్యంలో స్థిరపరచబడుటకు కృప దయచేయుమని మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.